మన ఇన్నర్ పీస్ యూట్యూబ్ ఛానల్లో స్పిరిచువల్ సైన్స్ ఆధ్యాత్మిక శాస్త్రం సెషన్స్లో ఈరోజు ఎపిసోడ్కి మీ అందరికీ స్వాగతం అండి. మనం ఈ స్పిరిచువల్ సైన్స్ సెషన్స్లో ముందుగా ధ్యాన శాస్త్రం గురించి తెలుసుకున్నాం, తర్వాత థాట్ పవర్ గురించి తెలుసుకున్నాం, ఆ తర్వాత మైండ్ పవర్ గురించి తెలుసుకున్నాం. అవునా? సో ఈరోజు మనం మైండ్ రీప్రోగ్రామింగ్ గురించి తెలుసుకుందాం. మన లక్ష్యాలను మనం సాధించుకోవటానికి మన మైండ్ని రీప్రోగ్రామింగ్ చేయాలి. అవునా? కాన్షియస్ మైండ్ ఉంటుందని తెలుసు మనకి, సబ్ కాన్షియస్ మైండ్ ఉంటుంది, అలాగే అన్కాన్షియస్ అండ్ సూపర్ కాన్షియస్ మైండ్స్ కూడా మనకు ఉంటాయి. సో ఈ కాన్షియస్ అండ్ సబ్ కాన్షియస్ మైండ్స్ గురించి మనకు బాగా తెలుసు కాబట్టి ఈ మైండ్స్ని సరిగ్గా ఎలా యూజ్ చేసుకోవాలి అని మనకు తెలిసినప్పుడు ఆ మైండ్స్ని మనం రీప్రోగ్రామింగ్ చేసుకున్నప్పుడు ఈ సూపర్ కాన్షియస్ మైండ్ని మనం అద్భుతంగా యూజ్ చేసుకోవచ్చు. అయితే ఫస్ట్ మైండ్ రీప్రోగ్రామింగ్ గురించి మాట్లాడుకుందాం. సబ్ కాన్షియస్ మైండ్ అనంతమైన శక్తి ఉన్నది. అవునా? అలాగే చాలా ఫాస్ట్గా ఏ పనైనా చేయగలదు. ఒక సూపర్ కంప్యూటర్ లాంటిది ఈ సబ్ కాన్షియస్ మైండ్ అని అనుకున్నాం కదా. అలాగే కాన్షియస్ మైండ్ ఈ సూపర్ కంప్యూటర్ని ఎఫిషియెంట్గా ఎలా ఉపయోగించుకోవాలి అన్నది దానికి తెలియాలి. అప్పుడే అద్భుతాలను మన జీవితంలోకి మనం ఆహ్వానించవచ్చు. అవునా? అలాగే సబ్ కాన్షియస్ మైండ్కి కాన్షియస్ మైండ్ సరిగ్గా ఎలా ఇన్స్ట్రక్షన్స్ లేదా ఆజ్ఞలను ఇవ్వాలి అన్నదే మైండ్ రీప్రోగ్రామింగ్ అన్నమాట. కాన్షియస్ మైండ్తో మనం చిన్నప్పటి నుండి నెగిటివ్గానే సబ్ కాన్షియస్ మైండ్కి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాము. అది అవేర్నెస్ లేకపోవడం వల్ల, ఎరుక లేకపోవడం వల్ల. అవునా? ఆల్మోస్ట్ 95% నెగిటివ్ ఆర్ డిస్ట్రక్టివ్ థాట్స్తోనే మన కాన్షియస్ మైండ్ ఉన్నది. ఇలా ఎందుకు జరిగింది అంటే ఎవ్వరు కూడా మనకు ఈ సబ్ కాన్షియస్ మైండ్ యొక్క పవర్ గురించి చెప్పలేదు, మనకు తెలియలేదు. సబ్ కాన్షియస్ మైండ్ పవర్ని యూజ్ చేసి మనం మన కోరికలను, లక్ష్యాలను సాధించుకోవచ్చు. అయితే దీనికోసం మనకు తప్పకుండా ఉండవలసింది ఎరుక, అవేర్నెస్. ఇలా సక్సెస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్, న్యూస్ పేపర్ చూస్తున్నాం అనుకుందాం. ఆ న్యూస్ పేపర్లో నెగిటివ్ న్యూస్ ఉండొచ్చు, సాడ్ న్యూస్ ఉండొచ్చు, డిస్ట్రక్టివ్ న్యూస్ కూడా ఉండవచ్చు కదా. అది చదివేటప్పుడు లేదా అలాంటి న్యూస్ని టీవీలో చూస్తున్నప్పుడు లేదా ఇలాంటివి ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు మనం సృష్టిస్తున్నాము అన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. అవేర్గా ఉండాలి. ఒక చిన్న ఆలోచన కూడా మన ఫ్యూచర్ని క్రియేట్ చేస్తుంది. అవునా? సో మన జీవితం అంతా మన ఆలోచనల ప్రతిఫలమే అని గౌతమ బుద్ధుడు అంటారు కదా. ఏమి చేస్తున్నా, ఏమి ఆలోచిస్తున్నా, ఏమి మాట్లాడుతున్నా మనం సృష్టించుకుంటున్నాము అన్న ఎరుకతో ఉండాలి. మనకు కావలసిన వాటిని మనం మన జీవితంలో సృష్టించుకోవటానికి కొన్ని టూల్స్ ఉన్నాయి. వాటిని టూల్స్ ఆఫ్ క్రియేషన్ అని అంటాము. అవేమిటి అంటే చేసే పనులు, అంటే యాక్షన్స్. ఇది ఫస్ట్ టూల్. సెకండ్ టూల్ మాట్లాడే మాటలు, అంటే వర్డ్స్. థర్డ్ టూల్ ఆలోచనలు, అంటే థాట్స్. ఫోర్త్ వన్ భావాలు, అంటే ఫీలింగ్స్. ఫిఫ్త్ వన్ భావోద్వేగాలు, అంటే ఎమోషన్స్. అండ్ సిక్స్త్ వన్ ఊహలు, అంటే విజువలైజేషన్స్. ఈ టూల్స్ అన్నిటినీ పర్ఫెక్ట్గా ఎలా అన్నది మనం ముందు చెప్పుకుందాము. ఈ టూల్స్ అన్నిటినీ పర్ఫెక్ట్గా యూజ్ చేసినప్పుడు మన జీవితాన్ని మనకు కావలసినట్టుగా డిజైన్ చేసుకోగలుగుతాము. ఈ క్షణంలో ఉన్న కష్టాలు, బాధలు, సఫరింగ్స్ అన్నిటి నుండి తేలిగ్గా బయటపడిపోతాము. అద్భుతమైన టూల్స్ ఆఫ్ క్రియేషన్స్
ప్రతి మనిషికి ఎంతో అద్భుతంగా పుట్టినప్పటి నుండి ఉంటాయి. కాకపోతే ఎవ్వరూ కూడా మనకు వాటిని ఎలా యూజ్ చేయాలి అని అన్నది చెప్పటం లేదు. సో, మనం కూడా వాటి గురించి ఆలోచన కూడా చేయటం లేదు. దాని గురించి తెలిస్తే కదా ఆలోచించగలిగేది. అవునా? సో, పిల్లల్ని 6 ఆర్ 7 ఇయర్స్ వరకు హ్యాపీగా వాళ్ళకి కావాల్సిన పనులు వాళ్ళని చేసుకోనిస్తూ, వాళ్ళని పూర్తి స్వేచ్ఛతో వదిలేయటం వల్ల ఇలాంటి టూల్స్ ఇంకా అద్భుతంగా వాళ్ళలో బయటికి వస్తాయి. కానీ మ్యాక్సిమం అందరం ఏం చేస్తాం? పిల్లల్ని 3 ఇయర్స్ రాంగానే వాళ్ళకన్నీ టీచ్ చేసేయడానికి ట్రై చేస్తూ ఉంటాము. ప్లే స్కూల్‌లో జాయిన్ చేసేస్తాము. ఇంకా అక్కడ టీచర్స్ వాళ్ళ ఆలోచనలు వీళ్ళ మీద పడతాయి. పిల్లల్లో క్రియేటివిటీ తగ్గిపోతుంది. పుట్టుకతోనే అందరికీ ఉండే ఈ అద్భుతమైన టూల్స్‌ని యూజ్ చేసుకోవడం ఎలా అని ఎవ్వరూ చెప్పకపోవడం వల్ల మనకు కావాల్సినట్టు మన జీవితాన్ని డిజైన్ చేసుకోలేకపోతున్నాం మనం. మన మాట, మన పని, మన ఆలోచన, మన ఊహతో మనం మన ఫ్యూచర్‌ని క్రియేట్ చేస్తున్నామన్న ఎరుక కూడా మనకు ఉండటం లేదు. ఈ టూల్స్ ఆఫ్ క్రియేషన్ మనం చెప్పుకున్న ఈ 6 టూల్స్‌ని ప్రాపర్‌గా మనం యూజ్ చేసుకున్నప్పుడు మనకి కావలసిన వాళ్ళే మన లైఫ్‌లోకి వస్తారు, ఉంటారు. మనకు కావలసిన వాటిని మన లైఫ్‌లోకి ఆహ్వానించవచ్చు. ఇది చాలా చాలా ఈజీగా మనం చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఫస్ట్ టూల్ ఏంటో చూద్దాం. అదేంటి ఫస్ట్ టూల్? చర్యలు అంటే పనులు అంటే యాక్షన్స్. సో, ఈ ఈ చర్యల గురించి మాట్లాడుకుందాం. మనకు భయం ఉందనుకోండి, మనం దాన్ని మన లైఫ్‌లోకి ఆహ్వానిస్తున్నట్టనమాట. కొంతమంది ఉంటారు, ఇంటికి తాళం వేస్తారు. దానికి బయట మళ్ళీ గొళ్ళెం పెట్టి మళ్ళీ తాళం వేస్తారు. మళ్ళీ గ్రిల్‌కి తాళం వేస్తారు. మళ్ళీ చైన్ వేసి ఆ గ్రిల్‌కి కట్టి మళ్ళీ దానికి కూడా తాళం వేస్తారు. ఇలా ఎందుకు చేస్తారు? అమ్మో! ఇంట్లో దొంగలు పడిపోతారేమో అన్న భయం. అవునా? సో, వాళ్ళు ఈ పనులు చేస్తున్నారు అంటే అక్కడ ఈ చర్యలు, ఈ పనులు, ఈ యాక్షన్స్ వాళ్ళు చేస్తున్నారు అంటే అక్కడ అర్థం ఏమిటి? వాళ్ళల్లో భయముంది. ఇంట్లో దొంగలు పడిపోతారేమో అన్న భయముంది. అలాగే సైకిల్‌కి లాక్ వేస్తారు. మళ్ళీ దానికి చైన్ లాక్ వేస్తారు. చైన్ లాక్‌కి మళ్ళీ చైన్ లాక్ వేస్తారు. ఇలా చేస్తున్నారు అంటే అర్థం ఏమిటి? వాళ్ళ మనసులో సైకిల్‌ని ఎవరన్నా ఎత్తుకుపోతారేమో అన్న భయం ఉంది అనే కదా! జాగ్రత్తగా ఉండాలి. కానీ అతి జాగ్రత్త, అతి అన్నది ఉంది చూడండి. అది సబ్‌కాన్షియస్ మైండ్‌కి భయం అనే సిగ్నల్‌ని పంపిస్తుంది. సో, భయాన్ని క్రియేట్ చేస్తున్నట్టు అర్థం అన్నమాట. ఇక సబ్‌కాన్షియస్ మైండ్ ఆ భయాన్ని ఇంప్లిమెంట్ ఆర్ ఎగ్జిక్యూట్ చేసేస్తుంది. అది ఎగ్జిక్యూట్ చేసిందంటే మన లైఫ్‌లోకి ఇంకా ఆ సిట్యుయేషన్ ఎదురైపోతుంది. అవునా? ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఒకతను గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తున్నాడు అని అనుకుందాం. 6-8 అవర్స్ చక్కగా దానికోసం చదువుతూ, కోచింగ్‌కి వెళ్తూ, హాయిగా నిద్రపోతూ, ధ్యానం చేస్తూ, తనకు కావలసిన ఎండ్ రిజల్ట్‌ని చక్కగా ఊహించుకుంటూ, హాయిగా తన జీవితాన్ని గడుపుతున్నాడు అనుకోండి. ఇట్స్ గుడ్ అండ్ ఫైన్. అలా కాకుండా ఒక 8-20 అవర్స్ కష్టపడుతూ ఆహ్, అలా ఉన్నాడనుకోండి, అక్కడ మళ్ళీ అతి అన్నది వచ్చేస్తుందిగా. 20 అవర్స్ కష్టపడ్డం అంటే ఇట్స్ నాట్ ఎ కామన్ థింగ్ కదా! అతి అన్నది వస్తే సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఏం క్రియేట్ అవుతుంది? భయం అన్నది క్రియేట్ అవుతుంది. ఆ భయం ప్రింట్ అయినట్టు అర్థం సబ్‌కాన్షియస్ మైండ్‌లో. అవునా? సో, ఈ యాక్షన్, ఈ చర్య, ఈ పని అంటే 20 అవర్స్ పర్ డే కష్టపడటం వల్ల సబ్‌కాన్షియస్ మైండ్‌లో భయాన్ని అంటే డిస్ట్రక్టివ్ థింకింగ్‌తో ప్రోగ్రామింగ్ చేస్తున్నట్టు. అవునా? సో, ఇతరులు చేసే పనులు చూసి కూడా మనం మన మైండ్‌ని ప్రోగ్రామింగ్ చేసుకుంటాము. మనం బాగా అబ్జర్వ్ చేయాలి ఇతరులు చేసే పనిని. వాళ్ళు చేసే పని అతిగా ఉందా అని చెక్ చేస్తూ ఉండాలి.
మేబీ అది అతిగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ మనం ఏం ఆలోచించాలి? మధ్యే మార్గంగా వాళ్ళు ఆ పని చేస్తున్నారా అని చెక్ చేయాలి. నేను వాళ్ళని బ్లైండ్‌గా ఫాలో అవుతున్నానా అని ఎవరికి వాళ్ళం చెక్ చేసుకుంటూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో ఒకళ్ళు కాంపిటీటివ్ ఎగ్జామ్ కోసం రోజుకి 8 అవర్స్ చదువుతున్నారు అంటే, ఇంకొకళ్ళు నేను 18 అవర్స్ చదువుతున్నా అన్నారనుకోండి. 8 అవర్స్ చదివే అతను వెంటనే అమ్మో! నాకంటే ఒక 10 అవర్స్ ఎక్కువ చదువుతున్నాడు అని అనుకుని 18 అవర్స్ చదివే అతన్ని బ్లైండ్‌గా ఫాలో అవ్వకూడదు. 8 అవర్స్ చదివే అతను ఏం అబ్జర్వ్ చేయాలి? అతను తన మైండ్‌లో నెగెటివ్‌గా ప్రోగ్రామింగ్ చేసుకున్నాడు. అందుకే ఎక్కువ అవర్స్ కష్టపడుతున్నాడు. ఐ నీడ్ నాట్ ఫాలో ఇట్ అని మనసులో గట్టిగా అనుకోవాలి. అతను అతిగా చేస్తున్నాడా అన్న ఎరుక మనలో ఉంటే, అతను అతిగా చదువుతున్నాడు అన్న విషయం మనకర్థమవుతుంది. అవునా? సో, ప్రతి విషయాన్ని ఎదుట వాళ్ళు చేసే ప్రతి పనిని మనం గుడ్డిగా ఫాలో అవ్వకుండా, మనం ఎరుకతో వాళ్ళ ఆ పనిని అతిగా చేస్తున్నారా, మధ్య మార్గంగా చేస్తున్నారా అన్నది గమనించాలి. ఎవరైనా ఎప్పుడన్నా మధ్య మార్గాన్నే ఫాలో అవ్వాలి. మన యాక్షన్స్ ఎప్పుడు స్టేబుల్‌గా ఉండాలి. మన మైండ్‌కి భయం అన్నది కలగకుండా కూల్‌గా, రిలాక్స్‌గా ఉండేటట్టు మనం ఎప్పుడూ మన మైండ్‌ని రీప్రోగ్రామింగ్ చేసుకుంటూ ఉండాలి. హాయిగా రిలాక్స్‌గా బీ కూల్ అంటే కేర్ ఫ్రీగా ఉండాలి అని అర్థం. కేర్‌లెస్‌గా ఉండమని అర్థం కాదు. కేర్ ఫ్రీ అంటే అర్థమేమిటి? జాగ్రత్తగా ఉండాలి. ఇంకా దాని రిజల్ట్‌ని మనం ఈ విశ్వానికి వదిలేయాలి అని. కేర్‌లెస్‌గా ఉండడం అంటే ఏమిటి? గాలిలో దీపం పెట్టి దేవుడా నువ్వే దిక్కు అని అనుకోవడం లాంటిది. సో, మనం ఎప్పుడు ఎలా ఉండాలి? కేర్ ఫ్రీగా ఉండాలి. ఫుడ్ విషయంలోకి వస్తే కొంతమంది చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. తినేది, తాగేది ప్రతిదీ కూడా క్యాలరీస్ కౌంట్ అంటారు, ప్రోటీన్స్ అంటారు, ఆర్గానిక్ ఫుడ్ అంటారు, ఔట్‌సైడ్ ఫుడ్ అస్సలు వద్దు అంటారు, బిస్లరీ వాటర్ అంటారు. చాలా ఎక్కువ చేస్తూ ఉంటారు. ఇలా చేస్తున్నప్పుడు వాళ్ళు వాళ్ళ సబ్‌కాన్షియస్ మైండ్‌కి ఏం చెప్తున్నట్టు? వాళ్ళు చెక్ చేసుకునే వాటిల్లో ఏ మాత్రం తేడా వచ్చినా అనారోగ్యం తప్పదు అన్న ఇన్‌స్ట్రక్షన్‌ని ఆ పనుల ద్వారా వాళ్ళు వాళ్ళ సబ్‌కాన్షియస్ మైండ్‌కి ఇస్తున్నట్టే. సో, అలాగే ఏ కొంచెం తేడా వచ్చినా అనారోగ్యాన్ని ఆ సబ్‌కాన్షియస్ మైండ్ వాళ్ళకి తీసుకొచ్చేస్తుందనమాట. బలవంతంగా వాళ్ళకి ఆ అనారోగ్యాన్ని అంటగట్టేస్తుంది. జస్ట్ ఈట్ యాజ్ మచ్ యాజ్ యూ వాంట్. అలా అని పూర్తిగా తినకుండా ఉండటం కానీ, తింటున్నప్పుడు మన స్టమక్ మనకి సిగ్నల్ ఇస్తుంది. యెస్ దిస్ ఈజ్ ఎనఫ్ ఇంక వద్దు అని. దాని మాట వినాలి. వినకుండా టూ మచ్‌గా తినేస్తే కూడా మంచిది కాదు. మనం ఎప్పుడు మధ్య మార్గాన్ని ఫాలో అవ్వాలి. భయం అన్నది మన సబ్‌కాన్షియస్ మైండ్‌లో ప్రింట్ అవ్వకుండా చూసుకోవాలి. ఎరుకతో ఉండాలి. మనం ఏం చేస్తున్నా మనల్ని మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. అవేర్‌గా ఉండాలి. మన సబ్‌కాన్షియస్ మైండ్‌లో మనం ఏం ప్రోగ్రామింగ్ చేస్తున్నామన్న ఎరుక మనకి ఉండి తీరాలి. ఎరుక అన్నది ధ్యానంతో బాగా వస్తుంది. ధ్యానం అంటే మైండ్‌ని శూన్యం చేయటం. అలా చేయాలి అంటే మనకి ఆలోచనలు ఉండకూడదు. అంటే శ్వాస మీద ధ్యాస ఉండాలి. శ్వాసలో ఉండే 4 సంగతుల గురించి ఎరుక ఉండాలి. మనం శ్వాస తీసుకుంటున్నా ఒక్క హాఫ్ ఏ సెకండ్ ఆగుతాం. మళ్ళీ శ్వాస వదిలేస్తాం. హాఫ్ ఏ సెకండ్ ఆగుతాం. ఈ 4 విషయాలను మనం గమనిస్తూ ఉన్నప్పుడు మన మైండ్ ఖాళీ అవుతుంది. ధ్యానం బాగా కుదురుతుంది. ఎరుక పెరుగుతుంది. ఎరుకగా ఉన్నప్పుడు మన చర్యల మీద, ఎదుట వాళ్ళు చేసే చర్యల మీద మనం ఎరుకతో గమనిస్తూ మనం మన మైండ్‌ని, మన సబ్‌కాన్షియస్ మైండ్‌ని చక్కగా పాజిటివ్‌గా ప్రోగ్రామింగ్ చేసుకోగలుగుతాం. దీని గురించి మరింత ఎక్కువగా మన నెక్స్ట్ ఎపిసోడ్‌లో డిస్కస్ చేద్దామా? దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. హావ్ ఎ గ్రేట్ డే. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ.